నీ స్థానం నా పాదాల వద్ద కాదు, నా హృదయం. ఏమండి, మీ హృదయంలో నా జీవితం ఎప్పుడో చల్లగా ఉంటుందని నాకు ఎప్పుడో తెలుసు. ఇది మన తొలి రాత్రి. మన మనసుల్లాగే తనువులు కూడా ఏకమయ్యే మరువులేని మధురమైన రాత్రి. ఏమండి, ఈ రోజు కోసం ఎన్ని కలలు కన్నాను, ఎన్ని నోములు నోచాను. ఈ రోజుతో నా కళ నెలవరిపోతుందండి. ఇక మన జీవితం అంతా వెన్నెల రాత్రులే విజయ. ఈ వెన్నెలలో మనం వసంత రాత్రులు చూడాలి. మీ సన్నిధిలో నా జీవితం ఎప్పుడు కూడా మచ్చలేని మణిదీపంలా వెలుగుతుందండి. ఆ వెలుగులో మనం ఆనంద శిఖరాల అంచులు చూడాలి విజయ. మంచు మీద నుంచి వచ్చు మబ్బుల సందేశం. ఈ తామర మొగ్గకి తప్పదు అన్నది కాబోయే సావాసం. హంసలక్క పకాలి తాళమేసి పలికెను ఆహ్వానం. ఈ అచ్చట ముచ్చట ఇచ్చట తీరగా ఇచ్చిన హేమంతం. ప్రియమగు ప్రియురాల సంపకు విరహాల విరిసిన పరువాల పెంచిన మధుబాల. అందాలే చేసే పూబల్
చేరిన పుష్యమి నక్షత్రం అది గుచ్చకపోతే వచ్చిన వయసుకి తీరదు మోమాటం శుభమే సుకుమారి సొగసుకి ప్రతిసారి నీకు తొలి రాత్రి కాదురా, నీ జీవితంలో నీకు ఇది ఆఖరి రాత్రి. ఆ రోజు జరిగిన అవమానం అప్పుడే మర్చిపోయావా మిస్టర్ సుల్తాన్? మళ్ళీ ఇక్కడికి వచ్చా? ఇప్పుడు వచ్చింది. ఆ రోజు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి నరసింహ, నీ భార్యను నీ కళ్ళ ముందే నేను రుచి చూస్తా. ఇదే నేను నీకు ఇచ్చే బహుమానం. నేను కూర్చోవడా నరసింహ, నీ భార్య ఇప్పుడు ఏం చేస్తాను చూడరా. ఈ రోజు నేను వదిలిపెట్టను. చెయ్యేసావా నీ ప్రాణం తీస్తాను. ఎవడి వల్ల కాదు. విజయ ఎంత పని చేశావు విజయ, ఎంత పని చేశావు విజయ. ఇన్ని సంవత్సరాల పాటు నా హృదయంలో పదిలంగా ఉన్నాను. ఎంత పని చేశావు అనుకోలేదు విజయ. ఈనాటి నుండి ఈ నరసింహ ఉగ్ర నరసింహ నాడై దుర్మార్గులను అంతం చేస్తాడు. నిప్పులు కురిసే విప్లవ సింహమై నీ ఆత్మకు శాంతి కలిగిస్తాడు.